హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో మనం లాస్ట్ వీడియోలో అయితే సెలక్షన్ సార్టింగ్ గురించి చూసుకున్నాం కదా. ఈ వీడియోలో అయితే నేను మీకు ఇన్సర్షన్ సార్టింగ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇన్సర్షన్ సార్టింగ్ మీద ఒక ఎగ్జాంపుల్ అయితే చూసుకుందాం. ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 15, 20, 10, 30, 50, 18, 5, 45. సో ఈ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని మనం ఎలాగా ఇన్సర్షన్ సార్టింగ్ లో అసెండింగ్ ఆర్డర్ లో తీసుకురావాలో చూద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని కంపేర్ చేయాలన్నమాట. లైక్ ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీన్ని అంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం మొత్తం 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఒక ఎలిమెంట్, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్, నెక్స్ట్ 3 ఎలిమెంట్స్, నెక్స్ట్ 4 ఎలిమెంట్స్. ఓకేనా? మనం ఈ లైన్ గీసుకుంటాం కదా, ఈ లైన్ ఏదైతే గీసుకుంటామో డాటెడ్ లైన్స్ పెట్టుకోండి. ఓకేనా? ఈ లైన్ ఏదైతే గీసుకుంటామో ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇదంతా అన్సార్టెడ్, ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇదంతా సార్టెడ్. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటి? ఈ డాటెడ్ లైన్ గీసిన లెఫ్ట్ సైడ్ మొత్తం అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ 15 సింగిల్ ఎలిమెంట్ కాబట్టి దీన్ని మనం ఏం చేయలేం. సో ఇది ఎలా ఉందో అలానే రాస్తున్నాను. 15, 20, 10, 30, 50, 18, 5, 45. ఇప్పుడు ఒక ఎలిమెంట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఓకేనా? ఇదంతా అన్సార్టెడ్. ఓకే, ఇదంతా సార్టెడ్. ఓకేనా? ఇది మర్చిపోండి. సో ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది అంటే దీని రైట్ సైడ్ అలా ఉన్నా పర్లేదు. ఈ డాటెడ్ లైన్ లెఫ్ట్ సైడ్ మటుకు అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. అంటే 15, 20. ఓకేనా? ఇది అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది. సో మనం ఇక్కడ ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, అలానే రాసుకోవచ్చు. ఓకే, సో 15, 20, 10, 30, 50, 18, 5, 45. ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇదంతా అన్సార్టెడ్, ఇదంతా సార్టెడ్. ఓకేనా? ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ లో అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఇక్కడ మనకి 10 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో ఇది మనకి ఫస్ట్ ఎలిమెంట్ లో ఉండాలి, అండ్ ఈ 15 అనేది సెకండ్ ఎలిమెంట్ లో ఉండాలి. ఓకేనా? సో ఈ లెఫ్ట్ సైడ్, ఈ డాటెడ్ లైన్ లెఫ్ట్ సైడ్ ఏదైతే 3 ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని మట్టుకే మనం అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటాం. ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇదంతా అన్సార్టెడ్, దీన్ని మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నెక్స్ట్ స్టెప్స్ లో మనం ఆర్డర్ లో ప్లేస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఈ 3 ఎలిమెంట్స్ కాబట్టి నేను ఏం చేస్తానంటే 10, 15, 20. నేను ఇక్కడ ఈ 3 ఎలిమెంట్స్ వరకే తీసుకున్నాను. ఓకేనా? ఈ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో నేను చేంజ్ చేశాను. ఈ మొత్తం చేంజ్ చేయాలి. ఈ డాటెడ్ లైన్ లెఫ్ట్ సైడ్ మటుకే నేను సార్టెడ్ ఆర్డర్ లో పెట్టుకున్నా 3 ఎలిమెంట్స్. ఓకేనా? మిగిలినటువంటి యాస్టీస్ గా రాయాలి. ఓకే, 30, 50, 18, 5, 45. ఇక్కడ 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ 4 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ లో మనకు అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయా లేవా? 10 కన్నా 15 గ్రేటర్, అండ్ 20, 30 అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది. సో దీన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ ఇది ఎలా ఉందో అలానే రాస్తున్నా. 10, 15, 20, 30, 50, 18, 5, 45. ఇక్కడ 4 తీసుకున్నాం కదా, ఇక్కడ 5 తీసుకోవాలి. 1, 2, 3, 4, 5 అంటే ఓకేనా? ఇదంతా అన్సార్టెడ్, ఇదంతా సార్టెడ్. సో సార్టెడ్ అంటే అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నట్టు, అన్సార్టెడ్ అంటే అసెండింగ్ ఆర్డర్ లో లేనట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ లో ఏదన్నా ఎలిమెంట్ అసెండింగ్ ఆర్డర్ లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. 10, 15, 20, 30,
50. సో అన్ని 5 ఎలిమెంట్స్ కూడా మనకి ఆర్డర్లోనే ఉన్నాయి. సో మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ అలానే రాస్తున్నాం. 10, 15, 20, 30, 15, 18, 5, 45. ఇప్పుడు 6 తీసుకోవాలి. ఇదంతా ఓకే సారీ 6 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 6 అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? లేవు. ఎందుకంటే నాకు ఈ 18 అనేది 15 తర్వాత రావాలి. ఓకేనా? అండ్ ఈ 50 అనేది లాస్ట్లోకి వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 6 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఓకేనా? ఎలాగో చూద్దాం చూడండి. ఇక్కడ 10, 15, 18, 20, 30, 50. ఓకేనా? 5, 45. సో చూసుకున్నారు కదా, నేను ఇక్కడున్న 18ని ఇక్కడికి తీసుకొని వచ్చా. ఓకేనా? సో మొత్తాన్ని నేను అసెండింగ్ ఆర్డర్లో పెట్టా. ఏవి 6 ఎలిమెంట్స్ వరకే. ఈ లాస్ట్ 2 ఎలిమెంట్స్ అలానే ఉన్నాయి. ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఇక్కడ 6 ఎలిమెంట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ 7 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? ఇప్పుడు ఈ 7 ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? లేవు. ఎందుకు? ఈ 5 అనేది మనకి స్టార్టింగ్లో ఉండాలి. ఓకేనా? అండ్ ఈ 10 అనేది 5 తర్వాత ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 7 ఎలిమెంట్స్ మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే 5, 10, 15, 18, 20, 30, 50, 45. సో రాసుకున్నా. సో ఇప్పుడేంటి? 7 తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో లాస్ట్ ఎలిమెంట్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ లాస్ట్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు మొత్తం అరే, ఇంకేది ఫైనల్ స్టెప్ అనమాట. మొత్తం అరేలో ఎలిమెంట్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఈ 45 అనేది 30 తర్వాత ఉండాలి, 50 అనేది 45 తర్వాత ఉండాలి. ఓకేనా? సో నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. Five, 10, 15, 18, 20, 30, 45, 50. సో ఓకేనా? సో ఇది మనకి ఇన్సర్షన్ సార్టింగ్ మీద ఎగ్జాంపుల్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఓవరాల్గా అయితే మళ్ళీ చెప్తాను. స్టార్టింగ్ మనకు అరే ఇస్తాడు. సో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం, దాన్ని లెఫ్ట్ సైడ్ మొత్తం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటాం, రైట్ సైడ్ అంతా అలానే వదిలేస్తాం. సో 1 తర్వాత మళ్ళీ 2 ఎలిమెంట్స్, మళ్ళీ దీన్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటాం. అలా అసెండింగ్ ఆర్డర్లో ఆల్రెడీ ఉంటే వదిలేయచ్చు, లేకపోతే మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ 4, 5, 6 అలా ఎన్ని ఇస్తే అన్ని ఒక్కొక్క ఎలిమెంట్ పెంచుకుంటూ వెళ్తాం. ఆ పెంచుకున్న తర్వాత ఆ టోటల్ అరే అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా అని చూసుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్ మటుకే. ఓకేనా? ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉంటే ఓకే, నో ప్రాబ్లం. లేకపోతే మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఓకేనా? రైట్ సైడ్ మటుకు నో చేంజ్. ఓకేనా? సో ఇలాగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఎలిమెంట్ పెంచుకుంటూ పోతూ లాస్ట్లో మనకి ఇన్సర్షన్ సార్టింగ్ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే అంతే గైస్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని మీ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో షేర్ చేయండి. మన ప్లేలిస్ట్ మొత్తం నేను డేటా స్ట్రక్చర్స్ వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్లో చేశాను అనమాట. మొత్తం వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.